రోజు దేవుని మాట మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఏం చేస్తున్నారు? పెదవులతో కనపరుస్తున్నారంటే ఎవరిని? దేవుణ్ణి. కానీ వారి హృదయము ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉంది. మరి వాక్యం వింటున్న మన హృదయాలు, నీ హృదయం, నా హృదయం, మనందరి హృదయాలు ఎలా ఉన్నాయి? దేవునికి దగ్గరగా ఉందా? దేవునికి దూరంగా ఉందా? దూరంగా ఉంటే మనము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామా? దగ్గరగా ఉంటే ప్రయోజనము ఉంటుందా? ఈ రెండు విషయాల్లో మనం ఏం తెలుసుకోవాలి? దేవునికి గనక మన హృదయము దూరంగా ఉంటే ప్రయోజనం ఉండదు. ఆయనకు దగ్గరగా ఉంటే ప్రయోజనం ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేనికి ఉండదు? ఉంటుంది. మన యొక్క ప్రార్థన, మన యొక్క ఆరాధన, మన యొక్క స్తుతి ఎలా ఉండాలి? పెదవులతో మాత్రం కాదు, మన హృదయంతో నిండుకున్న దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. మన యొక్క దేవునికి స్తుతులు అర్పించే విధానం ఎలా ఉండాలి? గణపరిచే విధానం ఎలా ఉండాలి? హృదయంతో కూడుకున్నదై ఉండాలి. కేవలం పెదవులతో మాట్లాడే విధానం కాదు. ఈ యొక్క పెదవులతో మాత్రమే ఆయన స్తుతించడం కాదు. ఎక్కడి నుంచి స్తుతి రావాలి? హృదయం నుండి రావాలి. ఆ హృదయం నుండి ఎలా వస్తుంది? నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, అయినా సరే దేవుడు నా పట్ల ఏ కార్యాలు చేయడం లేదు అని విసిగి వేసారిపోతున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి అనుభవంలో ఉంటే ఒకవేళ మనము ఏ రీతిగా దేవుని ఆరాధించాలి అంటే హృదయంతో, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైంది అంటున్నాడు దేవుడు. విరిగి నలిగిన హృదయం ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. విరిగి నలిగి ఉండాలి. మరి నువ్వు దేవునిలో లేకుండా, దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి ఇష్టం కాని కార్యాలు చేస్తూ, నీ యొక్క సొంత కార్యాల వైపు మనసు పెట్టి జీవించే అనుభవంలో ఉంటే ఆ దేవుని స్తుతించే విధానం ఎలా ఉంటుంది? కేవలం పెదవులతో మాత్రమే ఒక ఆరాధన వస్తుంది. మరి హృదయం నుంచి వచ్చే ఆరాధన ఎలా ఉంటుంది? దేవుణ్ణి హత్తుకొని, దేవుని ప్రేమ కలిగి, ఆయనను ఏ విషయంలోనూ ఆయనను విడవకుండా ఆయనకు సమీపంగా ఉంటే హృదయం నుండి వచ్చే ఆరాధన అది వేరే రకంగా ఉంటుంది. మనం ఇప్పుడు పెదవులతో ఆరాధించాలా? హృదయంతో ఆరాధించాలా? పెదవులతో గణపరచాలా? హృదయంతో గణపరచాలా? ఈ రెండు విషయాలు మనం పరిశీలించుకోవాలి. మనము పెదవులతో కాదు, హృదయంతో మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. మన హృదయాన్ని కల్మషం లేకుండా చూసుకోవాలి. మన హృదయము ఎంతో శ్రేష్టమైనదిగా ఉండాలి. అప్పుడు ఆ ఆరాధన దేవుడు స్వీకరించేవాడుగా ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు వినే దేవుడుగా ఉన్నాడు. నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. నీ యొక్క ప్రతి ఒక్క బాధను నివారించే దేవుడుగా ఉన్నాడు. అదే బాధ, ఏ బాధ అయినా సరే, ఏ సమస్య అయినా సరే, అది చిన్నదా పెద్దదా కాదు, నీకు ఏది సమస్య ఉందో ఆ సమస్యను దేవుడు పూర్తిగా తొలగించే దేవుడుగా ఉన్నాడు. మరి ఈ రోజు నుంచి మనం పెదవులతో ఆరాధించాలా? హృదయంతో ఆరాధించాలా? ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా, పెదవులతో కాదు గణపరచడం, మనం హృదయంతో గణపరచాలి. హృదయాన్ని చూచే దేవుడు యేసయ్య. హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆయన. మన హృదయం మనకు ఎప్పుడు ఇంపుగానే ఉంటుంది. మన హృదయం ఎలా ఉంటుంది? సువాసనగా ఉంటుంది. ఎందుకు? అది మన హృదయం కాబట్టి. కానీ హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆయన చూస్తున్నప్పుడు ఈ హృదయము ఇంపుగా కాకుండా కొంపు కొట్టేదానిగా ఉంటే, ఆ సువాసన లేకుండా, మంచి సువాసన లేకుండా చెడు సువాసనతో ఉంటే ఆయన ఇష్టపడతాడా? ఇష్టపడాడు కదా. మరి మనం మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి? మంచి సువాసన ఇచ్చే రీతిగా ఉంచుకోవాలి.
ఆ సువాసన ఎలా వస్తుంది? దేవునిలో ఉంటే వస్తుంది. నీ యొక్క భారాలన్నీ ఆయన మీద వేస్తే వస్తుంది. నేను కాకుండా నాకు బలమైన దేవుడు నాకున్నాడు అనే విశ్వాసంతో నువ్వు ఉంటే ఆక అటువంటి హృదయం నీకు వస్తుంది. ఇంపైన సువాసన, నువ్వు ఆరాధించే ఆరాధన ఎలా ఉంటుంది? ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆ ఆరాధన, ఆ స్తుతి, ఆ ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు. స్వీకరించడమే కాకుండా ఆయన చేసే సమయంలో నీకు గొప్ప కార్యం చేస్తాడు. నువ్వు సాక్షిగా నిలబడతావు. నీ యొక్క జీవితం వెలుగుగా ఉంటుంది. నీ యొక్క జీవితము ఎంతో ఎలా ఉంటుంది? ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మనము ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మనము కేవలం పెదవులతో కాకుండా మన హృదయంతో మనం దేవుని కనపరిస్తే దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి అందరి ముందు ఒక మంచి వెలుగుగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన తండ్రి, ఇప్పటి వరకు ప్రభా కేవలం పెదవులతో మాత్రమే తండ్రి నిన్ను కనపరిచినట్లయితే దయతో క్షమించండి ప్రభా. పెదవులతో కాదు, హృదయంతో అంటున్నావయ్యా తండ్రి. మా యొక్క హృదయం ఇంపైన సువాసన కలిగినదై ఆ యొక్క నిన్ను ఆరాధించేటప్పుడు ఇంపైన సువాసనతో కూడిన ఆరాధన అయి ఉండులాగున సహాయం చేయండి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. ఈ లోకం వైపు ఉన్న మనుషుల వైపు కాదు కానీ ప్రభా, మా దృష్టి, మా యొక్క ప్రతి క్రియ తండ్రి నీ వైపే ప్రభా. నాయన నిన్ను బట్టి చేయగలిగే శక్తిని ప్రసాదించండి ప్రభా. ప్రతి అడుగు ప్రభా నిన్ను అడిగి వేయడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి నువ్వు అడిగితే ఇచ్చే దేవుడు అయ్యా. నీ కృపలో మేము సాగిపోయే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. నీ దీవులతో నింపండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.